ఎంజీరావు గారు, మీరు చెప్తుంటే నిజంగా భయం వేస్తుందన్నమాట. ఇది చూసేవాళ్ళకి కానీ లేకపోతే వింటున్న నాకు కూడా ఇక్కడ ఒక్కసారిగా ఒక రకమైన ప్యానిక్నెస్, నిజంగా ఈ భూమి అంతమైపోతే మనం ఏమవుతాము అని చెప్పి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు రష్యా అండ్ అమెరికా, అండ్ ఈ రెండు దేశాల అధినేతలు కూడా చాలా మొండివాళ్ళు, పుతిన్ అండ్ ట్రంప్. సో ఇద్దరికి కూడా పంతాలు ఎక్కువ, పట్టింపులు ఎక్కువ. ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా అణుయుద్ధానికి దిగితే ఒకరి మీద ఒకరు, ఈ అణుయుద్ధాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఈ అణుయుద్ధాన్ని ఆపే శక్తి ఒకదానికి ఉందండి. భగవంతుడు ఏం చేయాలో నిర్ధారిస్తూ ఉంటాడంటారు. నేను హేతుబద్ధంగానే మాట్లాడుతున్నా, ఇర్రేషనల్గా ఏం మాట్లాడతలేదు. అదేంటంటే భగవంతుడు ప్రతిదానికి ఒక శక్తి, అదృశ్య శక్తిని ఒకటి పెడతాడంట. చెక్ అండ్ బ్యాలెన్స్ ఎంతటి దానికైనా. ఇక్కడ భగవంతుడు ఒక శక్తి పెట్టాడనమాట. అదేంటంటే మ్యాడ్, MAD, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇది భయం. ఈవెన్ ఈ మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ మ్యాడ్ అనగానే కిమ్ జాంగ్ ఉన్ లాంటి ఒక పిచ్చోడు కూడా నిద్ర పట్టదు. అణ్వాయుధాలు చేతిలో పెట్టుకుని పేల్చేద్దాం, రెడీ అయిపోదామని హిట్లర్ లాంటి దుర్మార్గుడు కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే వాడిది కూడా ప్రాణం కాబట్టి. వాడు ఎందుకు వేస్తాడు? వాడు దేశం కోసం కానీ వాడు ఫ్యామిలీ కోసం కానీ అణ్వాయుధాలు వేయాలి. వాడిని కూడా భయపెట్టేది మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ అండి. ఇది 1960ల నుంచి 1970ల నుంచి సైంటిస్టులు ఈ కాన్సెప్ట్ని తయారు చేసి ప్రపంచమంతా పాపులర్ చేశారు. పాపులర్ చేసి ప్రపంచంలో దేశాధినేతలందరికీ ఇది ఇచ్చారన్నమాట. మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అని మీరు నెట్లోకి వెళ్ళి యూట్యూబ్ వీడియోలు ఏదైనా మీరు చూసారంటే ఆ రోజు మీరు కూడా ఎవరూ నిద్రపోరండి. అంత డేంజరస్. అంటే ఏంటి? ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నది అణుయుద్ధం నుంచి ఎవరు అంటే మ్యాడ్ అనే ఒక కాన్సెప్ట్. ఇదే దైవం చేసిన ఒక శక్తి అని కూడా నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటే తెలుసుకుందాం. అది ఏంటంటే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటే ఇటు పాకిస్తాన్ కానీ ఇండియా కానీ లేదా రష్యా అమెరికాలు తీసుకుందాం. రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తే దాన్ని ఆపే శక్తి అమెరికాకి ఉండదు. అమెరికా నగరాలు అంతమే. ఎందుకంటే మిర్వ్ అనే టెక్నాలజీ ఉంటుంది. ఇది మ్యాక్ 24తో ఈ సాతాన్ RS-28 అనే మిసైల్ వెళ్ళద్ది. దాన్ని ఆపడం అమెరికాకి శక్తి, అసలు శక్తే సరిపోదు. అంటే రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తే RS-24 అనే మిసైల్ ద్వారా ఇక అమెరికా అంతమే. అదేవిధంగా అమెరికా తన మైన్యూట్ LGM-30 మైన్యూట్ మ్యాన్ అనే లాంగ్ రేంజ్ మిసైల్ని ప్రయోగిస్తే రష్యాకు కూడా ఆపే శక్తి లేదు. అది కూడా మ్యాక్ 24-25తో వెళ్తుంది. అది కూడా మిర్వ్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. అంటే అమెరికా యొక్క అణ్వాయుధాలను ఆపే శక్తి, మిసైల్ని ఆపే శక్తి రష్యాకు లేదు. రష్యాకు కూడా అమెరికా అణ్వాయుధాలని మిసైల్స్ ఆపే శక్తి లేదు, న్యూక్లియర్ మిసైల్ని కూడా. అంటే ఏంటి? రష్యా ప్రయోగిస్తే అమెరికా నాశనం, అమెరికా ప్రయోగిస్తే రష్యా నాశనం. ఆ నాశనం కూడా కొన్ని సెకండ్లు, నిమిషాల వ్యవధిలోనే ఇక అంతం. రేడియేషన్తో మొత్తం సహారా ఎడారి కంటే దారుణంగా మారిపోతుంది. అంత రేడియేషన్ అనమాట కదా. అంటే ఏంటి? రష్యా ప్రయోగిస్తే అమెరికా, అమెరికా ప్రయోగిస్తే రష్యా. అంటే ఒకళ్ళకొకళ్ళ వినాశనం చెందడం. మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటే పరస్పర వినాశనం. ఇందులో అణుయుద్ధం జరిగిన తర్వాత దాన్ని ఏమంటారంటే నో విన్నర్. విజయం లేనిదే, ఎవ్వరికీ విజయం లేనిదే న్యూక్లియర్ వారు. ఇద్దరికిద్దరు ఓడగొట్టుకునేది. అంటే ప్రపంచంలో ఇప్పటివరకే మనం చూసిన యుద్ధాలు ఏంటంటే ఎవడో ఒకటి గెలుస్తాడు, ఎవడో ఒకడు ఓడిపోతాడు. ఒకటి విజయం ఉంటుంది, అపజయం ఉంటుంది. ఇవి యుద్ధాలు. మన రామాయణ మహాభారతాలు లేదా గ్రీకు ఒడిస్సీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ యుద్ధం చేసినా ఒకటి విన్నర్ ఉంటాడు, ఒకడు లూజర్ ఉంటాడు అనమాట. ఒకటి అపజయం, ఒకటే విన్ అయ్యేవాడు. కానీ అణుయుద్ధం తర్వాత అసలు విన్నరే ఉండడు, రెండు అపజయాలు ఉంటాయి. దాన్నే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు. అణుబాంబు అంటే ఇక గెలుపు ఉండదు, అది అనమాట. దాన్నే మ్యూచువల్. అంటే రష్యా ఇప్పుడు పుతిన్ అమెరికా మీద అణ్వాయుధం వెయ్యాలి అంటే అమెరికా ప్రయోగించే అణ్వాయుధాన్ని తట్టుకోవాలి. చూడండి, పుతిన్ ఫిబ్రవరిలో 2022లో మొదలైన తర్వాత అణ్వాయుధం అంటున్నాడు. కానీ పుతిన్ వేయడం లేదు. ఎందుకు? పుతిన్ అణ్వస్త్రం ప్రయోగిస్తే అటు అమెరికా, నాటో దేశాలు ప్రయోగిస్తాయి, మరి రష్యా కూడా నాశనమే. కాబట్టి తను నాశనం అవ్వడానికి రెడీ అయ్యే అణ్వాయుధాలు ఉపయోగించారు. కాబట్టి పుతిన్ అణ్వాయుధం ఉపయోగించలేడు. ట్రంప్ ఉపయోగిస్తాడా? ట్రంప్ ఉపయోగించలేడు. ఇది పరిస్థితి. అదేవిధంగా పాకిస్తాను రెడీ అంది. కానీ నిజంగా ఇండియా వెళ్ళి అటాక్ చేసేసినా ఎందుకు ప్రయోగించలేదు? తర్వాత ఇండియా ప్రయోగిస్తే పాకిస్తాన్ ఉండదు. అదేవిధంగా ఇండియా కూడా అణ్వాయుధం తీయదు. పాకిస్తాన్ వేస్తే మనం కూడా ఇప్పుడు తట్టుకోలేం. కాబట్టి చూడండి, అంటే అణ్వాయుధాలు ఎందుకంటే ఆభరణాల కోసం.
అణ్వాయుధాలు ఉన్నా రక్షణ లేదు, పరిస్థితి అదే. అంటే అణు యుద్ధం తర్వాత ఇద్దరికిద్దరు నాశనం అవుతారు, నో విన్నర్, విజయం సాధించడానికి లేదు. అంటే అణు యుద్ధం తర్వాత జీరో, వినాశనం, ఇంకేమీ ఉండదు. దాన్ని మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికా మీద ఇయ్యొచ్చు కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో సిటీని, కానీ అమెరికా ప్రయోగించే B-2 బాంబర్ల ద్వారా అణ్వాయుధాలు ఉత్తర కొరియా ఉండదు కదా, తనకు ఫ్యామిలీ ఉంది, ఉత్తర కొరియా చచ్చిపోద్ది. కాబట్టి కిమ్ జాంగ్ ఉన్ అణ్వాయుధాలు తీయడు, రక్షణ కోసం పెట్టుకుంటాడు అంతే. అదేవిధంగా పుతిన్, ట్రంప్ అణుయుద్ధం చేయలేరు, భారత్ పాకిస్తాన్లు కూడా అణుయుద్ధం చేయలేవు. అది అణ్వాయుధాలు ఎందుకంటే లేనోడి మీద వేయాలి, లేనోడి మీద వేసినా వాడు చచ్చిపోతాడు. ప్రపంచంలో ఎక్కడైనా 50 అణ్వాయుధాలు 30 నుంచి 50 అణ్వాయుధాలు పేలితే ప్రపంచంలో 800 కోట్ల మంది చచ్చిపోతారు కేవలం 6 నెలల్లో. న్యూక్లియర్ వింటర్, న్యూక్లియర్ సమ్మర్తో. చూసారు అణుయుద్ధం, అది అణుయుద్ధం. దాన్నే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు. ఇది భగవంతుడు తీసిన ఒక అద్భుతమైన అస్త్రం. అందుకనే సైంటిస్టులు అందరూ ఒకటే కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఈ మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ని, మ్యాడ్ అనే కాన్సెప్ట్ని, అణుయుద్ధం, అణు శీతాకాలం, అణు వేసవికాలం, ఇలాంటి మనం అన్నీ పాపులర్ చేశారనుకోండి పిల్లలందరికీ, వెంటనే ఇది అందరికీ తెలిస్తే అందరూ రోడ్ల మీదకి వచ్చి అణ్వాయుధాలు నిర్మూలించాలంటారు. అందువల్ల సైంటిస్టులు అందరూ ప్రపంచంలో దేశాధినేతలకు తెలియజేస్తారన్నమాట. అందుకని దేశాధినేతలు తీసి అణ్వాయుధాలు తీయరు బయటికి. చూడండి, భారతదేశం అక్కడ నూర్ఖాన్ అనే ఎయిర్ బేస్ మీద అణ్వస్త్రాలు దాచుకున్న కిరాణా హిల్స్ మీద బ్రహ్మోస్ వేసిన తన అణ్వాయుధాలు ఉన్న పాకిస్తాన్ ఉపయోగించకుండా సీజ్ ఫైర్ కోరుకుంది. అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు వేయలేదు, ఎందుకంటే ఇండియా వేసిందంటే పాకిస్తాన్ నామరూపాలు ఉండవు. కాబట్టి అణు యుద్ధం జరగకుండా భగవంతుడు తయారు చేసిన ఒక అద్భుత అస్త్రం మ్యాడ్, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, పరస్పర వినాశనం. ఈ అణుయుద్ధం తర్వాత విన్నర్ ఉండడు, ఇద్దరు లూజర్సే, విన్ అనేది ఉండదు. ఇందుకే మ్యాడ్ అనే కాన్సెప్ట్ని పాపులర్ చేయాలని కోరుకుంటారు. సైంటిస్టులు కూడా ప్రశాంతంగా ఉంటారండి. దేశ అధ్యక్షులు తెలిసి అణుయుద్ధం అని మాట్లాడతారు, కానీ ఎవరికి అణుయుద్ధం చేసే సాహసం లేదు. కాకపోతే ఈ అణ్వాయుధాలు టెర్రరిస్టు చేతులకి వెళ్తే వాళ్ళు అనవసరంగా ఉపయోగిస్తారు. పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఎందుకు భయపడతారంటే దానికి ట్రాక్ రికార్డ్ లేదు. దాని ద్వారా మిలిటెంట్స్కి వెళ్తే మిలిటెంట్స్ ప్రయోగిస్తారు, ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి పిచ్చి దేశాల దగ్గర పిచ్చోళ్ళైన టెర్రరిస్ట్ చేతుల్లో అణ్వాయుధాలు ఉండకూడదు. అందుకే అమెరికా రోగ్ స్టేట్ అంటది. అదేవిధంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం దగ్గర ఉంటే అందరూ భయపడతారనమాట. ఇది ఒక్కటే, ఆ ఒక్కటి నుంచి మనం రక్షిస్తే అణుయుద్ధం జరగదు అని మనకు తెలుస్తుందండి.